శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 4వ రోజు. హరినామ స్మరణ, నామ సంకీర్తన గొప్పతనం, దీపారాధన మహత్యము. ప్రాతకాల స్మరణ. కార్తీక మాసంలో 4వ రోజు చతుర్థి. ఈ రోజు లేచేటప్పుడే గణపతికి నమస్కారం చేసుకుంటూ లేవాలి. జయ శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకోవాలి. లేదా జయ గణేశ గణేశ అనుకుంటూ లేవాలి. గణేశ నామస్మరణతో లేచిన వారికి ఆ రోజంతా ఏ విఘ్నము ఉండదు. స్నానము. యథాప్రకారంగా కార్తీక స్నానం చేయాలి. నదీ తీరంలో ఉన్నవాళ్ళు నదులలో చేయాలి. లేదా కాలువలో చెరువులో దగ్గర ఉంటే వాటిల్లో స్నానం చేయాలి. ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న నీటినే గంగాజలముగా లేక నదీ జలముగా భావించి దానితో పవిత్రంగా స్నానం చేయాలి. స్నానానంతరం ఆ తరువాత సంప్రదాయాలను బట్టి విభూతి కానీ ఊర్ధ్వపుండ్రాలు కానీ ధరించాలి. భక్తి శ్రద్ధలతోటి ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి. శివాలయానికో విష్ణు ఆలయానికో. దానం. 4వ రోజు చవితి నాడు గుడిలో ఉండే అర్చకునికి లేక కుల పురోహితునికి బెల్లము, ఆవు నెయ్యి ఈ రెండిట్లో ఏదో ఒకటి దానం చేయాలి. లేకపోతే రెండూ కలిపి దానం చేయాలి. బెల్లము, ఆవు నెయ్యి 4వ రోజు దానం చేసేవారికి రోగాల నుంచి విముక్తి కలుగుతుంది, సత్సంతానము కలుగుతుంది. నెయ్యి అంటే ఆవు నెయ్యి మాత్రమే దానం చేయాలి. ప్రదక్షిణము. ఈ రోజు అంటే 4వ రోజు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ 108 ప్రదక్షిణలు చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. ఉపవాసం. నక్తము అనే పేరుతో ఈ నెలనాళ్ళు ఉపవాస దీక్ష వహించిన వారు స్నానానంతరం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా సూర్యాస్తమయం అయ్యాక ఆలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానిని నక్తము అని పేరు. నక్తము అంటే రాత్రి. ఇలా నెల్లాళ్ళు చేసేవాళ్ళు మహాయోగులు. అన్ని రోజులు చేయలేకపోయినా ఇలా ఒక్కొక్క రోజునైనా చేయవచ్చు. వారి వారి వీలును బట్టి అశ్విని నక్షత్రం వాళ్ళు, మూలా నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు కార్తీక మాసంలో చతుర్థి నాడు నక్తము అనే పేరుతో ఉపవాసం ఉండి ఈశ్వర దర్శనం చేసుకుంటే అటువంటి వారికి జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆ దోషాలన్నీ పటాపంచలైపోతాయి, శుభాలు కలుగుతాయి. సత్సంతానము కావాలి అనుకున్న వాళ్ళు చతుర్థి నాడు అనగా చవితి నాడు ఆవు నేతితో శివుణ్ణి అభిషేకించాలి. నైవేద్యం. పిల్లలు లేరు, పిల్లలు కలగాలంటే, అది కూడా సత్సంతానం కలగాలంటే దానికి ఒక సులభోపాయం చెప్పారు మా గురువుగారు. కార్తీక మాసంలో చవితి నాడు మధ్యాహ్నం 12 లోపు శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవునేతితో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. నైవేద్యముగా బెల్లము కానీ బెల్లముతో తయారు చేసినటువంటి పదార్థాలు ఏమైనా నైవేద్యం పెట్టాలి. ఆ ప్రసాదంను సూర్యాస్తమయం అయ్యాక నక్షత్ర దర్శనానంతరం స్వీకరించాలి. ఇలా చేసినటువంటి వారికి సంతానం కలుగుతుంది. కథ. ఇప్పుడొక అద్భుతమైన పురాణ గాథ ఒకటి ఉన్నది. స్కాంద పురాణంలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో ఒక అద్భుతమైన గాథ ఉన్నది. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు అనింధముడు అని పేరు. ఆయనకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టలేదు. ఆయన సంతానం లేకపోవడం ఎంత దురదృష్టం. నాది మహాసామ్రాజ్యం. పాంచాల దేశం అంటే మహాపరాక్రమం కలిగినటువంటి వీరులకు నిలయం. ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి ఒక ఉత్తరాధికారి లేడు, నాకు ఒక వారసుడు లేడు. నా తర్వాత రాజయ్యేవాళ్ళు లేకుండా పోయారు. పోని వారసుడు లేకపోవడం రాజ్యానికి ఇబ్బందైనా నాకంటూ వ్యక్తిగతమైన ఇబ్బంది ఒకటి ఉన్నది. కొడుకంటూ ఉంటే వాడు నేను చచ్చిన తర్వాత నాకు పిండ ప్రదానం చేస్తాడు. పున్నామ నరకం వంటి నరకాల నుంచి విముక్తి కలుగజేస్తాడు.
కొడుకు వల్లే కదా తండ్రికి కీర్తి వస్తుంది. అయినా పిల్లలు లేకపోతే ఆ వంశం నాశనం కాదా అని బాధపడి కులగురువు అయినటువంటి వశిష్ఠుడి సలహా ప్రకారంగా శివ పంచాక్షరి మంత్రాన్ని స్వీకరించి ఆయన పరమ పవిత్రమైన సింధు నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. 1 మాసం పాటు ఏకధాటిన కఠోర తపస్సు చేశాడాయన. ఇంతలో ఆయన అదృష్టం బావుండి అక్కడికి నారద మహర్షి వేంచేశాడు. నారదుడు వచ్చి, నాయనా పాంచాల రాజా అనిందమా, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. ఆయన, సంతానం లేదండి, అందుకే కులగురువు వశిష్ఠుల వారు చెప్పారు, ఆయన మాట ప్రకారంగా తపస్సు చేస్తున్నాను అంటే, ఆయన చిరునవ్వు నవ్వి, నీ కులగురువు వశిష్ఠుడు సలహా ప్రకారముగా నేను ఇక్కడికి వచ్చాను. నీకు సంతానం కలిగే యోగం పట్టింది. నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. చేస్తాను, చెప్పండి అన్నాడు రాజు. ఇలా చెప్పారు నారదులవారు. కార్తీక మాసం వస్తున్నది. మరికొద్ది రోజుల్లో, ఈ రోజుల్లో 4వ రోజు పొద్దున్నే తలారా స్నానం చెయ్యి, సింధు నదిలో స్నానం చెయ్యి అన్నాడు. సింధు నదిలో స్నానం చేసి ఆ తర్వాత విభూతి రేఖలు పెట్టుకో. శివాలయానికి వెళ్ళు, ఆవునేతితో అక్కడ దీపారాధన చెయ్యి, శివుణ్ణి ఆవునేతితో అభిషేకించు. మహాన్యాసపూర్వకంగా కానీ నమక చమకాలతో కానీ శివాభిషేకం చెయ్యి. అద్భుతంగా శివాభిషేకం చెయ్యి. శివాభిషేకం చేసిన తర్వాత ఇంత పిసరు ఆ నెయ్యిని ప్రసాదంగా స్వీకరించు. ఆ రోజు మళ్ళీ సూర్యాస్త సమయంలో తెల్లని పువ్వులతో శివుణ్ణి పూజించు. చవితి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి, శివాలయానికి వెళ్ళాలి, ఆవునేతితో అక్కడ దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఆవునేతితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చెయ్యగా వచ్చిన ఆవు నెయ్యి కొంచెం తీర్థంగా పుచ్చుకోవాలి. మళ్ళీ సాయంత్రం స్నానం చేసి అదే శివాలయానికి వెళ్ళు. తెల్లని పూలతో, మల్లె పువ్వులు, సన్నజాజులు, నందివర్ధనుల వంటి తెల్లని పుష్పాలతో, శ్వేత పుష్పములతో ఈశ్వరుణ్ణి పూజించు. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత పూజ అయిపోయాక ఆ పూజకి సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చేస్తున్న పూజకు ప్రదోష పూజ అని పేరు. ప్రదోషకాలంలో శివుణ్ణి పూజిస్తే ఫలితం చాలా ఎక్కువ. ఆ పూజ అయ్యాక ఆవు నెయ్యి, స్వయం పాకం, ఒక దీపం వెలిగించి ఆ దీపము కుందితో సహితంగా ఒక మంచి పండితుడైన బ్రాహ్మణునికి దానం చెయ్యి. మట్టితో తయారు చేసిన ప్రమిదైనా పర్వాలేదు, కాకపోతే దారిద్ర్యంతో ఉన్న వాళ్ళకి చెయ్యి. విత్తసాధ్యం నాకారయేత్ అని శాస్త్రము చెబుతున్నది. పిసినిగొట్టుతనం చూపించకూడదు. మన దగ్గర డబ్బు ఉండి కూడా పర్వాలేదులే, మట్టి ప్రమిద ఇవ్వచ్చు అని చెప్పారని పిసినిగొట్టుతనం వహించి, లోభత్వం వహించి మట్టి ప్రమిదను దానం చేయకూడదు. సహజంగా వీటిని ఆయా ఆలయాలలో ఉన్నటువంటి అర్చకులకు, లేక మంచి పురోహితులకు, కాస్త చదువుకున్న పండితులకు, గురువులకు ఎవరో ఒకరికి దానం చేయాలి. ఈ పగలంతా ఓపిక ఉన్నవారు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఓపిక లేనివాడు కొంచెం లఘువుగా పలహారం స్వీకరించి ఉపవాసం ఉండాలి. సాయంకాలం ఈ స్వయం పాకం, ఆవు నెయ్యి పోసినటువంటి ఒక మంచి బంగారమో లేక వెండో లేక మట్టితో తయారు చేసిన ప్రమిదయో ఒక పండితుడికి దానం చేయాలి. దానం చేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆయన ద్వారా అక్షతలు తీసుకొని నెత్తిమీద వేయించుకోవాలి. ఆయన సత్సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించమంటే వారు ఆశీర్వదిస్తారు. ఆశీర్వచనం తక్షణం ఫలిస్తుంది. ఇది చెయ్యమని నారదుడు చెప్పగానే పాంచాల రాజుగారు వెంటనే ఎప్పుడు వస్తుందా కార్తీక మాసం అని ఎదురు చూశాడు. ఆయన అదృష్టం కార్తీక మాసం వచ్చింది. పొద్దుటే లేచాడు, భక్తితో తలారా స్నానం చేశాడు. నారదుడు చెప్పినట్టే ఆవునేతితో దీపారాధన చేశాడు. ఆవునేతితో అభిషేకం చేశాడు. కొంచెం ప్రసాదంగా తీసుకున్నాడు. మళ్ళీ సాయంకాలం దాకా ఉపవాసం ఉన్నాడు. సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి తెల్లని పువ్వులతో పూజించాడు. ఆవు నెయ్యి, స్వయం పాకం, ఒక దీపం వెలిగించి యథాశక్తిగా దక్షిణ ఉంచి ఇవి ఒక మహానుభావుడైనటువంటి అర్చకుడికి దానమిచ్చాడు. ఆవు నెయ్యి, స్వయం పాకం, ఆవు నెయ్యి పోసి వెలిగించినటువంటి దీపం దానమిచ్చాడు. ఆయన అదృష్టం ఏమిటి అంటే అర్చకుడు ఆ సమయంలో దేవశర్మ అనే పేరు కలిగిన ఒక మహానుభావుడు. ఆయన పరాశరుడి శిష్యుడు. అంతటి పండితుడికి దానం చేశాడు. ఆయన సత్సంతాన ప్రాప్తిరస్తు అన్నాడు.
అనగానే ఈయన, ఏమండి, ఇంత పూజ చేశాను కదా, దీపారాధన చేశాను, దీపదానం చేశాను, స్వయం పాకం ఇచ్చాను, ఆవు నెయ్యి ఇచ్చాను, మీరు దీవించారు. నిజంగా ఈ దానం చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల, ఉపవాసం వల్ల ఫలితం వస్తుందంటారా? మీరేదో సత్సంతాన ప్రాప్తిరస్తు అంటే మీ నోటి మాట నిజమైపోతుందా? మానవుల మాటలు నిజమవుతాయా అన్నాడు మహారాజు. దాంతో దానం పుచ్చుకున్న దేవశర్మ ఇలా అన్నాడు, శాస్త్రములను, పురాణములను, గురువులను కఠోరమైన విశ్వాసంతో నమ్మాలి. నువ్వు నమ్మకుండా ఆశీర్వచనం ఫలిస్తుందా? ఇంతటి మానవుల ఆశీర్వచనాలకి శక్తి ఉంటుందా? ఈ పూజ నీకు ఫలితం ఉంటుందా? దీనివల్ల సంతానం కలుగుతుందా అని అవిశ్వాసంతో ప్రశ్నించావు. దానివల్ల నీకు సంతానం కలుగుతుంది, కానీ ఆ పిల్లవాడు కొరగాని వాడవుతాడు, పాపాత్ముడవుతాడు అని పంపించేశాడు. దాంతో పాంచాలరాజు బాధపడి కాళ్ల మీద పడి, ఏదో పొరపాటున అన్నాను, నన్ను క్షమించండి అనగానే, నీ కుర్రాడు దుర్మరణం పాలవుతాడు, దుర్మరణం పాలైనా ఇక నరకం రాకుండా స్వర్గం వస్తుంది అని దీవించాడు. నీ కొడుకు నరకాల పాలైతే నీకు నరకం వస్తుంది, ఆ నరకం పాలవకుండా మాత్రం వాడికి స్వర్గం వచ్చే యోగం వస్తుంది అని దీవించాడు. కొంతలో కొంత నయమది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఇలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు, దానములు చేస్తున్నప్పుడు నిజంగా దీనివల్ల ఫలితం వస్తుందా అని అనుకున్నామా? అవిశ్వాసం చూపించామా? ఈ వ్రతాల వల్ల ఏమి ఫలితం ఉండదు. పాంచాలరాజు గారికి దీవెన ఫలించింది, శాపము ఫలించింది. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. చాలా అందంగా ఉండేవాడు. వాడికి శత్రుజిత్ అని పేరు పెట్టాడు. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. కానీ శాపం వల్ల చిన్నప్పటి నుంచి వ్యసనముల పుట్టయిపోయాడు. చదువు మీద ఆసక్తి లేదు, రాజ్యపాలన మీద ఆసక్తి లేదు. చిన్నప్పటి నుంచి జూదం, మద్యపానం, అసత్యాలు ఆడడం, వ్యభిచారం ఇలాంటి దరిద్రపు లక్షణాలన్నీ వచ్చాయి. ఆ ఊరిలో ఒక చక్కని పండితుడు ఒక ఆయన ఉండేవాడు. అందరికీ పాఠాలు చెబుతూ ఉండే ఆ గురువుగారి దగ్గర చదువుకోవడానికి ఈ కుర్రవాన్ని శత్రుజిత్ను పంపించాడు వాళ్ళ నాన్నగారు. ఈ శత్రుజిత్ గురువుగారి దగ్గర పాఠాలు చదువుకోవడం మానేసి 12 ఏళ్ల వయసు నుంచే ఆ గురువుగారి భార్యను వలలో వేసుకున్నాడు. ఆవిడ వికార స్త్రీ. గురుపత్ని సంగమం చేయడం మొదలుపెట్టాడు. ఇది గురువుగారికి ఎక్కడ తెలుస్తుందో అని వీళ్ళిద్దరూ ప్రతిరోజు గురువుగారు సాయంత్రం పూట ఇంచుమించుగా 8 గంటల నుండి 10 గంటల దాకా పిల్లలకు వేదం నేర్పేవాడు. ఆ నేర్పే సమయంలో ఈ గురువుగారి పత్నిని వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక శివాలయంలోకి వెళ్ళి ఆ శివాలయంలో ఆవిడతోటి కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు. ఆ శివాలయం గురువుగారి గురుకులం పక్కనే ఉండటం వల్ల గురువుగారి పాఠం పూర్తయ్యే సమయానికి వచ్చేసేవారు. ఈ విధంగా గురుపత్ని సంగమం చేశాడు ఆ పాపాత్ముడు. ఒక రోజున గురువుగారికి ఎందుకో కొంచెం ఒంట్లో బాగోలేక కొంచెం త్వరగా పాఠం ముగించాడు. ఆ సమయంలో పాఠం త్వరగా ముగించి ఇంట్లోకి వస్తే ఇంట్లో భార్య కనిపించడం లేదు. భార్యని పిలిస్తే పలకలేదు. ఇంతలో వెనుక తలుపు తీసుకుని రాజుగారి కొడుకు తన భార్య లోపలికి రావడం గురువుగారు చూశాడు. ఓసి దుర్మార్గురాలా, శిష్యుడు కొడుకుతో సమానం, వాడితో నువ్వు తిరుగుతున్నావు. నేనేమో పట్టించుకోకుండా ఊరుకున్నాను. ఈ శిష్యుడు దౌర్భాగ్యుడు. 12వ ఏట నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వాడికి 18 ఏండ్లు వచ్చాయి. 6 సంవత్సరాల కాలం నుంచి గురువు దగ్గర పెరిగినట్టే. కొడుకుతో సమానం కదా అంటే ఈ 6 ఏళ్లుగా నవ యవ్వనంలోకి అడుగు పెడుతున్న వీడు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నాడో. వీడికి పాపభీతి లేదు, నీకు పాపభీతి లేదు. నేను మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టడం ఎంత పాపమయ్యింది అనుకున్నాడు. వీళ్ళ అంతం చూడాలి అనుకున్నాడు. రాజుగారి కొడుకు కదా, చంపితే ప్రమాదం కదా, మరి అందుకని అలాగని వాడితో యుద్ధం చేయడానికి కూడా ఆయనకు బలం లేదు. వాడేమో మంచి బలశాలి. వాడు శత్రువులను, ఏనుగులను చీల్చి చెండాడే పరాక్రమవంతుడు. ఈయన కేవలం పాఠం చెప్పుకునేటువంటి పండితుడే కాని యుద్ధం చేయడం చేత కాదు. అందుకే ఏమీ ఎరగనట్టుగా కుతకుతలాడిపోతున్న మనసుతో ఆ రోజుకు ఊరుకున్నాడు.
మరునాడు ఉదయం యథాప్రకారంగా పిల్లలకి పాఠం చెప్పాడు. ఆ తర్వాత 8 గంటలకి వేదం నేర్పడం మొదలెట్టగానే వీళ్ళిద్దరూ యథాప్రకారంగా ఈ శత్రుజిత్తు, ఈ పండితుని భార్య శివాలయంలోకి వెళ్ళిపోయారు. ఒరే పిల్లల్లారా, ఈ పూట కూడా నాకెందుకో కడుపులో బాలేదు. పాఠం లేదని వాళ్ళని పంపేసి వీళ్ళిద్దరూ అలా శివాలయానికి వెళ్ళగానే ఈయనొక పెద్ద కత్తి ఒకటి తీసుకొని వాళ్ల వెంట వెళ్ళాడు రహస్యంగా. అది కార్తీక మాసం 4వ రోజు చవితి. శివాలయంలోకి ముందుగా గురుపత్ని శత్రుజిత్తు వెళ్లారు. ఎందుకోగాని శివాలయం కటిక చీకటిగా ఉంది. రాత్రిపూట అక్కడ దీపాలు లేవు. పైగా అప్పటికి ఇంకా చవితి అవ్వటం వల్ల చంద్రుడు పూర్తిగా నెత్తిమీదకు రాలేదు. కొద్దిగా కూడా వెలుతురు లేదు. శివాలయం కటిక చీకటిగా ఉంది. ఆ లోపలికి చేరారు ఈ ఇద్దరు. అప్పుడు గురుపత్ని, ఏమయ్యా శత్రుజిత్తు, ఈ చీకట్లో శృంగారం ఏమి బావుంటుంది? దీపం లేదు, అసలు నాకేం కనపడ్డం లేదు, ఏదన్నా దీపం వెలిగించకూడదా అంది. శివాలయం లోపల ఎవరో ఓ ప్రమిదలో దీపం వెలిగించి వెళ్ళిపోయారు. ఆ దీపాన్ని ఇక్కడికి పట్టుకొచ్చి పెద్ద దీపం చేద్దాంలే అని వీడు లోపలికి వెళ్ళి ఆ దీపంను పట్టుకొచ్చాడు. ఆ దీపంలో కొంచెమే నెయ్యి ఉంది. ఆ నెయ్యి క్రమంగా తగ్గిపోతుంది. వత్తి కూడా కొండెక్కుతోంది. వెంటనే వీడు లోపల ఒక పెద్ద మూకుడు ఒకటి ఉంది. ఆ మూకుడు తెచ్చి శివాలయంలో ఉన్న దీపానికి నిండా ఆవు నెయ్యి పోసి వత్తి కోసం చూస్తే అక్కడ ఒత్తులు కనపడలేదు. వెంటనే వాడు కట్టుకున్న పంచెను చింపి పంచె యొక్క అంచును నలిపి వత్తిగా చేశాడు. అందులో పెట్టాడు. ఆ పక్కన వెలుగుతున్నటువంటి ప్రమిదతోటి ఈ కొత్త వత్తిని వెలిగించాడు. పెద్ద దీపం చక్కగా కనపడింది. ఆ కాంతిలో ఇద్దరు హాయిగా ఈశ్వరుని సన్నిధానంలో పాపభీతి లేకుండా శృంగార క్రీడలు మొదలుపెట్టారు. ఈ ప్రక్క నుంచి ఇదంతా చూస్తున్నటువంటి గురువుగారు, నేను ఊహించింది నిజమే. ఈ దుర్మార్గులు ఇద్దరూ చెయ్యరాని పనులు చేస్తున్నారు శివాలయంలో. ఇంత పాపం చేస్తారా నీచుల్లారా అని ఎదురుగుండా వచ్చి వాళ్ళిద్దరూ మంచి రాసక్రీడలో ఉండగా అమాంతంగా కత్తి పట్టుకొచ్చి ఒక దెబ్బ వాడి మీద కొట్టాడు. అది శత్రుజిత్తు మెడ మీద పడి మెడ తెగి కొట్టుకుంటూ ఉండగా ఇంకో దెబ్బ పెళ్ళాన్ని కొట్టాడు. ఇద్దరూ ఒక దెబ్బకి చచ్చిపోయారు. హత్య కూడా చేశాను చివరికి. ఈ భార్య వలన ఈ పాపం నన్ను కట్టి కుదుపుతుంది. నేను రేపటి నుంచి అందరి దగ్గర తలెత్తుకొని నా మొహం ఎలా చూపించి బతకగలుగుతాను? పాఠం ఎలా చెప్పగలుగుతాను? హత్యాపాపంతో నేనెలా బతుకుతాను? రేపు ఏ రాజభటులో నన్ను పట్టుకుంటారు? రాజుగారి కొడుకును హత్య చేసిన మహాపాపానికి, స్త్రీ హత్య చేసిన పాపానికి నాకు ఉరిశిక్ష వేస్తారు. అంతకంటే నేను చస్తే మంచిది అనుకుని ఆ కత్తితో తనను తానే పొడుచుకొని చచ్చిపోయాడు. వాడలా చచ్చిపోయాడో లేదో అక్కడికి వెంటనే స్వర్గలోకం నుంచి ఒక విమానం వచ్చింది. ఆ వెనకే నరకలోకం నుంచి ఒక విమానం వచ్చింది. స్వర్గలోకం నుంచి వచ్చిన విమానంలో ఉన్న దూతలు చచ్చిపోయిన రాజుగారి కొడుకుని, చచ్చిపోయిన ఈ గురువుగారి భార్యని, ఇద్దరి యొక్క ప్రాణాలు శరీరంలోంచి బయటకు తీసి అందమైన దివ్య శరీరాలుగా, దేవతలు ధరించే శరీరాలుగా ఆ శరీరాలలో ప్రవేశపెట్టి విమానమెక్కించారు. నరకలోకం నుంచి వచ్చిన నరకభటులు భయంకరమైనటువంటి ఒక నల్లని యాతనా శరీరం తీసుకుని వచ్చి ఆ శరీరంలోకి గురువుగారి ఆత్మను ప్రవేశపెట్టారు. ఆయన మెడకి తాడు వేసి నేల మీద నుంచి ఈడ్చుకుపోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు హడలిపోయి ఈ గురువుగారు, ఏవండి, వ్యభిచారం చేసిన నా భార్య, ఆమెతో పాటు సంగమం చేసిన గురుద్రోహి, గురుపత్ని సంగమం చేసిన నీచాతి నీచుడు ఆ శత్రుజిత్తు వాళ్లేమో స్వర్గానికి వెళ్ళడం ఏమిటి? విమానంలో నేనేమో యాతనా శరీరంలో ప్రవేశించి మీతో నరకానికి రావడం ఏమిటి? ఏమిటి ఈ కర్మ అంటే అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు. తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో 4వ రోజు చీకటి పడ్డాక శివాలయంలో దీపారాధన చేసిన వాడికి అన్ని పాపాలు తొలగిపోతాయి. తన శృంగార క్రీడ కోసమైనా ఈ రాజుగారి కొడుకు శివాలయంలో ఒక ప్రమిద పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాడు. ఆ దీపం వెలిగించేటప్పుడు వాడు దీపానికి వత్తి కోసం తన పంచ అనుకున్నాడట. చీకటిలో పంచ కాకుండా ఆ గురుపత్ని యొక్క చీర చెంగులాగాడు. అసలు రహస్యం అక్కడ ఉందన్నమాట. తన పంచ అనుకుని గురుపత్ని యొక్క చీర కొంగును రాజుగారి కొడుకు శివాలయంలో ఒక ప్రమిద పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాడు. ఆ దీపం వెలిగించడానికి చీర చెంగేమో నీ భార్య ఇచ్చింది.
గురువుగారి పత్నితో సంగమం చేసినప్పటికీ తెలిసి కాని తెలియక కాని శివాలయంలో దీపం ఆవునేతితో వెలిగించాడు వాడు. ఆ పుణ్యంతో వాళ్ల పాపాలన్నీ పోయాయి. ఇక నువ్వో దీపం వెలిగించలేదు సరికదా, శివాలయంలో కార్తీక మాసంలో 4వ రోజు శివుడి సన్నిధానంలో ఇద్దరినీ హత్య చేశావు. నీకు పాపం వచ్చింది, వాళ్ళకి పుణ్యం వచ్చింది అనగానే అప్పుడు ఆ పైన విమానంలో వెళ్ళిపోతున్నటువంటి రాజుగారి కొడుకు అన్నాడు, అయ్యా, నేను నిజానికి మహాపాపాత్ముణ్ణి. కేవలం నా కామక్రీడ కోసమే దీపం వెలిగించాను. ఆ పుణ్యం నాకు వచ్చింది. ఆ శివాలయంలో మమ్మల్ని చంపబట్టి కదా మేము స్వర్గానికి వెళుతున్నాము, లేకపోతే నిజానికి మేము నరకానికి పోయేవాళ్ళం. ఈ పాపం ఇంకా కొంతకాలం చేసుంటే నరకానికి పోయేవాళ్ళం. మా గురువుగారు మమ్మల్ని చంపి మాకు ఉపకారం చేసి స్వర్గానికి పంపాడు. కాబట్టి ఈ దీపం వెలిగించడం వల్ల వచ్చే పుణ్యంలో కొంత భాగం ఆయనకు కూడా ఇచ్చి గురువుగారిని కూడా స్వర్గానికి పంపించాలి అని బ్రతిమాలాడు. నువ్వు దారపోస్తే అలాగే ఇస్తాము అన్నారు స్వర్గకింకరులు. వెంటనే ఆయన ఆ ఫలితంలో కొంత మా గురువుగారికి ఇస్తున్నాను అనగానే గురువుగారికి కూడా నరకం నుంచి విముక్తి కలిగి వెంటనే ఆ విమానంలో చేరి ఆయన కూడా స్వర్గానికి పోయాడు. ఈ కథను ఒకానొకప్పుడు జనక మహారాజు గారికి వశిష్ఠుడు చెప్పాడు. ఈ కార్తీక పురాణం మహిమ చూశావా? ఎంత పాపాత్ముడైనా కార్తీక మాసంలో చవితి నాడు అంటే చతుర్థి నాడు శివాలయంలో ఆవునేతితో దీపం వెలిగిస్తే వాడి పాపాలు పోతాయి. మహాపాపాలు ఉన్నప్పటికీ కూడా స్వర్గానికి వెళతాడు. హత్యా పాపాలు కూడా తొలగిపోతాయి. ఇంకా సంతానం కావాలనుకున్నవాడు చతుర్థి నాడు భక్తితో పగలు ఉపవాసం ఉండి దీపారాధన మొదలైనవి చేసి ఇందాక చెప్పినట్టుగా ఆవునేతితో శివుణ్ణి అభిషేకించి ఆ నెయ్యి కొంచెం తీర్థంగా తీసుకుని సాయంత్రం వేళ మళ్ళీ ఈశ్వరుడిని తెల్లని పూలతో పూజించి ఆపై స్వయం పాకం, ఆవు నెయ్యి, ఆవునేతి దీపం వీటిని ఎవరైనా ఒక మహానుభావునికి దానం చేస్తే అటువంటి వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. ఆ సంతానం వల్ల వాళ్ళకి కీర్తి కలుగుతుంది. పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇదే పిల్లలు పొందడానికి ఉపాయం. ఒకవేళ వార్ధక్యంలో ఉన్నవాడు ఇది చేస్తే పిల్లలు లేకపోయినా వాళ్ళకి విముక్తి వస్తుంది. పిల్లలు లేకపోవడం వల్ల వచ్చే నష్టం పోయి వార్ధక్యంలో ఉన్నవాళ్ళు ఈ దీపదానం మొదలైనవి చేస్తే వారికి ఈ జన్మతోటే విముక్తి వస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో మనం సూర్యోదయానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి, శివాలయానికి వెళ్ళాలి, శివుణ్ణి ఆవునేతితో అభిషేకించాలి, కొంచెం తీర్థంగా తీసుకోవాలి, సాయంత్రం మళ్ళీ శివుణ్ణి పూజించాలి, తెల్లని పువ్వులతో దీపారాధన చేయాలి, ఆవు నెయ్యి, స్వయం పాకం, దీపదానం చేస్తే అటువంటి వారికి వంశాభివృద్ధి అవుతుంది లేదా తరిస్తారు. 4వ రోజు ఈ పనులు చేసి అందరము తరిద్దాము. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.